అసలు మీ పార్టీ ఎందుకు ఏ విధమైన స్పందన వ్యక్తం చేయట్లేదు? ఒకవేళ అటు నుంచి స్పందన వచ్చినా కూడా ఎందుకు అంత ఆలస్యంగా జరుగుతుంది? కూటమిలో ఉన్న మీరు ప్రతి అంశాలపైన కూడా స్పందిస్తూ ఉంటారు కదా, కొన్ని అంశాలు మాత్రమే ఎందుకు మీ స్పందన ఆలస్యం అవుతుంది? అంటే ఎందుకులే అని అనుకుంటున్నారా, లేకపోతే వద్దులే అని అనుకుంటున్నారా? మేడం, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. మేడం, ఇప్పుడు ఎక్కడ జనసేన రెస్పాండ్ అవ్వాలో అక్కడ ప్రతి చోట రెస్పాండ్ అవుతా ఉన్నాడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఈ మధ్య ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అదే విధంగా అధికార ప్రతినిధులు అందరినీ కూర్చోబెట్టి కూడా నేను ఒక్కడే కాదు మాట్లాడాల్సింది, ఏదైనా జనసేన పార్టీ పైన కానీ నా పైన కానీ ఏదైనా దాడి జరిగితే అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కడే కాదు, అందరికి అధికారాలు ఇచ్చాం కాబట్టి అందరూ మాట్లాడాలన్నారు. అప్పటి నుంచి అందరూ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఎంపీలు మాట్లాడుతున్నారు, మాలాంటి అధికార ప్రతినిధులు టీవీల ముందు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. అంటే ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈ రోజు కాదు తెస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో అధికారంలో ఉండేటప్పుడు కూడా చూసాం. ఏదైతే అధికారంలో ఉండేటప్పుడు అధికారంలో పెట్టుబడులు ఏ విధంగా రావాలి, ప్రాజెక్టులు ఏ విధంగా రావాలి, ఉద్యోగాలు ఏ విధంగా రావాలి, అభివృద్ధి ఏ విధంగా చేయాలనే ఆలోచన పెక్కన పెట్టేసి ఎంతసేపు ఆ రోజు ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉంటే ఆ ప్రతిపక్షాలపైన దాడులు చేయడం, వాళ్ళ అన్పార్లమెంట్స్ వాడడం, వాళ్ళని జైల్లో పెట్టడం తప్ప వేరే కార్యక్రమం చేయలేరు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ రోజు అన్పార్లమెంట్ వర్డ్స్ వాడడము, అదే విధంగా అవినీతి చేయడం, ఇసుకలో, మట్టిలో, మైన్స్ లో, అదే విధంగా దేవాదాయ భూముల్లో అక్రమంగా దోచుకోవడం, దాచుకోవడం, ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంతో ఆ రోజు 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు పెట్టుబడులు రాకుండా వాళ్ళే నిత్యం చెత్తేసుకున్నారు. ఆ రోజు ఈజీగా బిజినెస్ పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అని చెప్పి చూపించట్టు అన్ని రాష్ట్రం అంతా ఒకటే పక్కన పెట్టండి. కేవలం కడపలో స్టీల్ ప్లాంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు శంకుస్థాపన చేశాడు? 2019 నుంచి 2024 వరకు ఎన్నిసార్లు శంకుస్థాపన చేశాడు? కనీసం అక్కడ ఒక రాయన పడిందా? ఈ రోజు జేఎస్డబ్ల్యూ స్టీల్ రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తుంటే కేవలం మన రాయలసీమలోనే 4.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. మన కంటికి కనపడుతున్నాయి. కడపలో కానీ, తిరుపతిలో కానీ, అనంతపూర్లో కానీ, అదే విధంగా పుట్టపర్తిలో కానీ, అదే విధంగా ఏదైతే సత్యసాయి డిస్టిక్, అదే విధంగా నాయుడుపేట, నెల్లూరు చూసే టాటా పవర్, అదే విధంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, రామ్కో సిమెంట్, ఇస్కాన్ సంస్థ, వెబ్సాల్ రిన్యూవబుల్, అదే విధంగా ఏదైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ కడపలో, అదే విధంగా 30,000 కోట్లతో మజ్గాడ్ డాగ్ అనేసి ఒక షిప్ తయారు చేసే సంస్థ, కేంద్ర సంస్థ, అదే విధంగా ఏదైతే రక్షణ రంగం సంబంధించిన సంస్థలు, ఇట్లా దాదాపు 4.5 లక్షల కోట్లు పెట్టుబడులు మన రాయలసీమలో వస్తుంది. దాంతో పాటు 1 లక్ష కోట్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ హబ్బుని తయారు చేయాలని చెప్పేసి 30,000 కోట్లు ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు జరగడం జరిగింది. ఇవన్నీ జీర్ణించుకోలేక మన ప్రభుత్వంలో అరాచకం, అవినీతి తప్ప వేరేది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా రాకూడదని చెప్పే తప్ప ఈరోజు వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను కూటమి నాయకులకి ఏం చెప్తున్నానంటే, వాళ్ళు ఏమన్నా మాట్లాడి చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు. వాళ్ళు లా అండ్ ఆర్డర్లు ఏదైతే మిస్యూజ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. మీరు అవినీతి ఆరోపణ చేసినా, ఇంకొక ఆరోపణ చేసినా, ఏం చేసినా మీరు సోషల్ మీడియా ద్వారా లేదా టీవీల ద్వారా మీరు డిసిప్లిన్ గా వాళ్ళకి సమాధానం చెప్పేసి గుమ్మనైపోండి. అంతేగాని ఇక్కడ వాళ్ళు మాట్లాడారు, మనం మాట్లాడితే ఖచ్చితంగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. ఏంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండాలి, ఏంది ఇక్కడ రోజు ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతా ఉంది అని చెప్పేసి ఎందుకంటే ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా అక్కడ ఒక సానుకూల వాతావరణం ఉండాలి. వాళ్ళు ఈరోజు 1 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేసి రోజు రచ్చారావిడి చేసుకుంటా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. ఈరోజు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. అలాంటప్పుడే పెట్టుబడులు వస్తాయి. ఈరోజు రాయలసీమ ఏదైతే కరువు ప్రాంతంగా చిత్రీకరిస్తూ 40-50 సంవత్సరాలుగా మనం అవస్థపడుతున్నాం. అలాంటి దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, అదే కదా భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ
ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఓకే, సంస్థలు కూడా చాలా వేణుగారు ఇస్తున్నారు మన రాష్ట్రానికి. వేణుగారు ఓకే, ఇప్పుడు పెట్టుబడులు ఎందుకు రావట్లేదు, ఒకవేళ వచ్చినా కూడా అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనే వివరాలు కూడా వాళ్ళు చూస్తారని అంటున్నారు. కూటమిలో ఉన్న మీరు ఎందుకు వాళ్ళు గొడవలు చేసినప్పటికీ కూడా మీరెందుకు వాళ్లకు ప్రతి సవాల్ చేస్తూ ఉన్నారు? నిజంగా మీరు ఒకవేళ లా అండ్ ఆర్డర్ని మీరు కంట్రోల్లో పెట్టి ఉంచితే కనుక గొడవలు జరుగుతున్నాయని మీకు తెలిసినప్పుడు పోలీసులు ఎందుకు ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవట్లేదు? నిజంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటే కనుక విజువల్స్ లో చూస్తున్నట్టు అంత గొడవ జరిగేదే కాదు కదా. మీరెందుకు వాళ్ళకి ప్రతి సవాల్ చేస్తున్నారు? కూటమిలో ఉన్న మీరు చాలా సహనంతో ఉండాలి కదా. ఈ రోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ ప్రాంత ఎమ్మెల్యేలు కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసే పెట్టుబడులు రాకూడదు రాష్ట్రానికి, మన ప్రభుత్వంలో రానివి ఈ ప్రభుత్వంలో కూడా రాకూడదు, ఈ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తేవాలని వాళ్ళు ఒక్క కంకణం కట్టు కూర్చున్నారు. అదే చెప్తున్నాం మా ఎమ్మెల్యేలకు కానీ మా నాయకులకు కానీ ఏం చెప్తున్నా అంటే ఒక కంట్రోల్లో ఉండండి. వాళ్ళు ఎన్ని మాట్లాడినా మనం చెప్పాల్సిన రీతిలో జవాబు చెప్పేసి మనం కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో 29లో కానీ ఇంకో 15 సంవత్సరాలు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేయాలంటే మనకు ఖచ్చితంగా నిరుద్యోగం కానీ రాయలసీమలో కరువు కానీ ఇలాంటి మనం రూపు మాపామనుకో ఖచ్చితంగా మనం 15 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి ప్రయాణం చేస్తూ అదే విధంగా రాష్ట్రం ఏదైతే వెనక్కిపోయిందో 20-30 సంవత్సరాలు అది ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ట్రాప్ లో పడ్డామంటే ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి అని చెప్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మీరు వాళ్ళు ఇచ్చే వాళ్ళు మా స్టేట్మెంట్ వాళ్ళు భయమేస్తున్నారు, అవినీతి ముద్ర వేస్తున్నారు, లేదా ఏదో ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. మనం ఓపిక సహనంతో ఉండి ఈరోజు ఖచ్చితంగా పెట్టుబడులు వచ్చిందంటే అదే వాళ్ళు బుద్ధి చెప్తారు. మనం మాట్లాడాల్సిన అవసరం, మనం చేసే అభివృద్ధి మనం చేసే సంక్షేమమే ఏది రేపైతే ప్రతిపక్షాలకి సమాధానం చెప్తుంది, రాష్ట్ర ప్రజలు మనకు మళ్ళీ అవకాశం ఇస్తారు. రైట్, మస్తాన్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీదేవి.